హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చందు, క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమ్నేల్ చూస్తారు కదా, మనకైతే యూపీఎస్సీ నుంచి ఐఎఫ్ఎస్ మెయిన్స్ 2025 రిజల్ట్స్ అయితే మనకు విడుదలైనాయి అనమాట. దీనికి సంబంధించి నేను ఇన్ఫర్మేషన్ ఇప్పుడు షేర్ చేయబోతున్నాను. మరి సరే ఎప్పుడు రిలీజ్ అయినాయి, మరి చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉన్నారో, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే బెస్ట్ ఛాన్స్ అనమాట. ఇది ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి చూద్దాం మరి ఆ డీటెయిల్స్ ఏందనేది. డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నాకు మర్చిపోదు, హైప్ కూడా చేయండి. హైప్ చేయడం కూడా మర్చిపోదు, హైప్ పాయింట్స్ వచ్చి. సో చూసుకుంటే మనకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్ 2025 సంబంధించినటువంటి యూపీఎస్సీ ఐఎఫ్ఎస్ మెయిన్స్ 2025 ఎగ్జామ్ రిజల్ట్స్ అంటే ఫలితాలు విడుదలైనాయి. గత ఏడాది మనకు నవంబర్ 16 నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు అయితే మనకు జరిగినాయి. సో దీనిలో ఉన్నటువంటి పర్సనాలిటీ టెస్ట్ ఇంటర్వ్యూలకు ఎంపికైనటువంటి అభ్యర్థుల వివరాలను యూపీఎస్సీ అయితే ప్రకటించింది. సో మెయిన్స్లో మనకు సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులను అయితే ఎవరైతే వాళ్ళ రిజల్ట్స్ వచ్చినాయి, సో వాళ్ళ ఎంపికైనటువంటి విద్యార్థులను నెక్స్ట్ మనకు ఇంటర్వ్యూ ఉంటుందిగా, పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపికైన యొక్క లిస్ట్ని అయితే వీళ్ళు విడుదల చేసిరంట, ప్రకటించారని చెప్తున్నారు. సో గత ఏడాది మే నెలలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించిన విషయం మీకు అందరికీ తెలుసు. సో దాంతోపాటు ఆ ఎగ్జామ్ జరిగింది. సో తాజాగా మెయిన్స్ ఫలితాలను విడుదల చేసిన అధికారులు అనమాట. దానికి సంబంధించినటువంటి మెయిన్స్ రిజల్ట్స్ కూడా రిలీజ్ అయినాయి. సో ఇందులో సత్తా చాటినటువంటి వారికి ఇంటర్వ్యూ తేదీలను అయితే మనకు త్వరలోనే అయితే వెల్లడించినట్లు ఒక ప్రకటనలో అయితే పేర్కొనడం జరిగింది. సో వీళ్ళు ఆల్రెడీ మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చారు. సో ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి షెడ్యూల్ డేట్లన్నీ కూడా త్వరలో అయితే వీళ్ళు ప్రకటిస్తారట, వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అని చెప్తున్నారు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మనకేంటంటే ఇంటర్వ్యూ షెడ్యూల్తో పాటు ఈ సమాన్ లెటర్ను సైతం త్వరలోనే తమ అధికారిక వెబ్సైట్లో పొందపరచనున్నట్లు యూపీఎస్సీ అయితే తెలిపింది. సో వాళ్ళకు ఈ యొక్క ఇంటర్వ్యూతో పాటు ఈ సమాన్ లెటర్ను కూడా తమ అధికారిక వెబ్సైట్లో పొందపరచనున్నట్లు మనకు ఈ యొక్క యూపీఎస్సీ వెబ్సైట్లో అయితే పెడతారట, మనకైతే అధికారులు అయితే తెలపడం జరిగింది. సో ఈ సమాన్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమైనా మీకు ఇబ్బందులు ఎదురైతే కమిషన్ ఆఫీస్ లెటర్, ఈమెయిల్, మనకి దీనికి సంబంధించినటువంటి ఈమెయిల్ ఐడి, అదేవిధంగా ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారు. ఈ నంబర్లు కూడా నేను అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకేమైనా డౌట్ ఉంటే ఈమెయిల్ దానికైనా మీరు మెయిల్ చేయొచ్చు, లేదంటే కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఈ సమాన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడం ఏమైనా ఇబ్బంది అయితే ఈ యొక్క వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వద్దు. సో కాంటాక్ట్ అయితే మీకు ఇమీడియట్లీ ఈ సమాన్ లెటర్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే గైడ్ చేస్తారు. సో వీళ్ళకి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి, అదేవిధంగా వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను స్క్రీన్ మీద కూడా వేస్తాను, చూసుకోవచ్చు. సో ఆ నంబర్లకు అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మీకేమన్నా ఈ యొక్క ఈ సమాన్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడంలో ఇబ్బంది అయితే. సో మొత్తానికి అయితే మనకు ఐఎఫ్ఎస్ మనకు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్స్ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి. సో ఎవరైతే మరి దీనిలో సెలెక్ట్ అయ్యారో నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే రెడీగా ఉండండి. మీకు త్వరలోనే ఆ డేట్స్ కూడా మీకు అధికారిక వెబ్సైట్లో అయితే పెట్టడం జరుగుతుందంట. సో షెడ్యూల్ను కూడా సో గుర్తుపెట్టుకోండి. మరి ఇది మనకు యూపీఎస్సీ నుంచి వచ్చినటువంటి కొత్త అప్డేట్. ఇది మనకు ఐఎఫ్ఎస్ మెయిన్స్ 2025 సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదల కావడం అయితే జరిగింది. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్. మరి ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఇంటర్వ్యూకి అయితే రెడీగా ఉండండి మరి. సో థ్యాంక్ యూ. ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి.